వెల్కమ్ టు అవర్ ఛానల్ టిపిఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ఎన్నేళ్ళు అయిపోయింది పోసాని కృష్ణమురళి ఒక సినిమా ఈవెంట్ కి వచ్చి లేదా ఒక సినిమా ప్రెస్ మీట్ కి వచ్చి ఎన్నాళ్ల తర్వాత ఆయన కనిపించారు. మనందరికీ తెలుసు గత ఎన్నికల్లో ఆయన ఎలా వైసీపీ పార్టీ తరపున నిలబడ్డారు, ఎలా ఆ పార్టీకి కొమ్ము కాశారు, అలాగే పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడిని ఎలా తిట్టారు, ఎలా దూషించారు, ఈవెన్ బూతులు కూడా మాట్లాడారు. ఇవన్నీ కూడా మన అందరికీ తెలిసినటువంటి విషయాలే. ఆయన ఎఫ్డిసి చైర్మన్ గా కూడా, ఆంధ్రప్రదేశ్ ఎఫ్డిసి చైర్మన్ గా కూడా పనిచేశారు. ఆ సందర్భంగా నాటకాలకు సంబంధించి కూడా అవార్డులు, నంది అవార్డులు ఇచ్చారు. సో అదంతా కూడా అయిపోయింది, ఎన్నికలకు ముందు జరిగినటువంటి విషయం. అదే సందర్భంలో ఒక 3-4 సంవత్సరాల క్రితం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ లో ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి, ప్రెస్ క్లబ్ లోనే పెట్టి ఎలా మాట్లాడారు, జర్నలిస్టులను కూడా ఆయన్ని, అంటే ఎవరైనా ఆయన ప్రశ్నించినప్పుడు ఆ రోజు ఆయన చాలా హార్డ్ హిట్టింగ్ లాంగ్వేజ్ తోటి మాట్లాడారు. తన ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడారు, అలాగే పవన్ కళ్యాణ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి కూడా మాట్లాడారు. అప్పుడు అలాంటి విషయాలు మాట్లాడుతున్నందుకు నిలదీసినటువంటి జర్నలిస్టుని కూడా ఆయన తిట్టారు. ఉంటే ఉండు, లేకపోతే వెళ్ళిపో అని చెప్పేసి దబాయించారు. సో అలాంటి, అంటే నేను ఇలాగే ఉంటాను, ఇలాగే మాట్లాడతాను అని చెప్పి అంత దబాయించి మాట్లాడినటువంటి పోసాని కృష్ణమురళి ఈ రోజు జరిగినటువంటి ప్రెస్ మీట్ లో మాట్లాడినటువంటి వైనం చూసి చాలా మందికి ఆశ్చర్యం కలిగింది. చాలా సాఫ్ట్ గా, చాలా నాళ్ల తర్వాత నేను సినిమా చేస్తున్నానబ్బా, దయచేసి నన్ను రోడ్డు మీదకి లాక్కండబ్బా అని చెప్పేసి ఆయన చాలా లైటర్ వేన్ లో సరదాగా మాట్లాడారు. అది చూసి ఆశ్చర్యపోవడం జర్నలిస్టుల వంతైంది. ఎప్పుడైతే ఆయన సినిమా వాళ్ళ మీద, అంటే పవన్ కళ్యాణ్ సినిమా మనిషి కాబట్టి ఆయన రాజకీయాల్లోకి వచ్చి జనసేన పార్టీ పెట్టి ఉండొచ్చు, కానీ ఆయన దూషించినప్పుడు సినిమా వాళ్లే పోసాని కృష్ణమురళిని పక్కన పెట్టేశారు. ఈ వ్యక్తితోటి మనకెందుకు అని చెప్పేసి ఆయనకి అవకాశాలు ఇవ్వాల. ఇక ఎన్నికలు అయిపోయిన తర్వాత, కూటమి పార్టీలన్నీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత పోసాని పరిస్థితి ఎలా అయిపోయిందో కూడా మనం చూసాం. ఎందుకంటే ఆయన నారా లోకేష్ ఆయన రెడ్ బుక్ లో ప్లేస్ సంపాదించుకున్నాడు. సో దాని దరిమిలా ఆయన జైలుకు కూడా వెళ్ళొచ్చాడు, అరెస్ట్ అయ్యాడు, జైలుకు కూడా వెళ్ళొచ్చాడు. దాన్ని రకరకాల చాలా చోట్ల పోలీస్ స్టేషన్ తిప్పారు. ఆ తిరిగిన తర్వాత ఆయనకు మరి జ్ఞానోదయం అయిందనుకుంటా. ఆ తర్వాత ఆయన ఆ పరుషంగా మాట్లాడటం, ఆ బూతులతో మాట్లాడటం, దూషించడం అవేవి చేయకుండా కామ్ అయిపోయారు. అయినా కానీ ఎవరు కూడా ఆయనకి సినిమాలు ఇవ్వట్ల. అందుగురించి తనే డైరెక్టర్గా, తనే నిర్మాతగా ఆపరేషన్ అరుణారెడ్డి అనేటువంటి ఒక సినిమా చేసి, అందరూ కూడా చిన్న చిన్న ఆర్టిస్టులు, అందులో మేల్ కానీ ఫిమేల్ కానీ ప్రెస్ మీట్ పెట్టారు. అందులో ఆయన చెప్పింది ఏంటంటే, జర్నలిస్టులు గనక నిజాయితీగా ఉంటే పొలిటికల్ సిస్టమ్ ఎంత బాగుపడుతుంది అని చెప్పేసి ఈ సినిమా ద్వారా చెప్పాను. అలాగని ఇది పొలిటికల్ సినిమా కాదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఒక్కసారి గనక మనం ఆయన చెప్పింది గనక వింటే లేదు. ఇప్పుడా నేను చాలా తర్వాత సినిమా చేసుకుంటానబ్బా, నన్ను రోడ్డు మీద పడేయమాకండబ్బా. అదే చెప్తున్నాడు, చాలా నాళ్ల తర్వాత సినిమా చేస్తున్నానబ్బా, నన్ను రోడ్డును పడేయకండబ్బా అని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నాడు. ప్రజాసేవలో ఉండాలంటే సేవ చేయాలి, జైలుకి వెళ్ళాలి, తప్పేం లేదు, మీకు తెలుసు కదా. అందుకని ఈ కొంచెం నన్ను క్షమిస్తే సినిమా బాగా చేసుకుంటానబ్బా, సినిమాలు బాగా చేసుకుంటాను, నన్ను అట్లా వదిలిపెట్టేస్తే సినిమాలు బాగా చేసుకుంటాను అబ్బా అని చెప్తున్నాడు ఆయన. అంటే నేను దానికి తగిన వాడిని. ఎందుకంటే నేను ఎంఏ తెలుగు, ఎంఫిల్ తెలుగు, డాక్టరేట్ కూడా వచ్చి లాస్ట్ వైవాకి వెళ్ళాలి. క్లియర్గా చెప్తున్నాడు, రాజకీయాలతో ఈ సినిమాకి ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. సో మొత్తానికి పోసాని కృష్ణమురళి చాలా కాలం తర్వాత మన ముందుకొచ్చారు, మీడియా ముందుకొచ్చారు, కెమెరాల ముందు మాట్లాడారు. చాలా పొలైట్ గా, అసలు రాజకీయాలు ముందే చెప్పారన్నమాట. ఇది రాజకీయమైనటువంటి మీటింగ్ కాదు, కేవలం ఫక్తు సినిమా సంబంధించినటువంటి మీటింగ్ అని చెప్పారు. రాజకీయాల గురించి ప్రశ్నించబోతే జర్నలిస్టులు అప్పుడు ఆయన చెప్పారన్నమాట, నేను చాలా నాళ్ళ తర్వాత సినిమా చేసుకుంటున్నాను అబ్బా, నన్ను దయచేసి రోడ్డు మీద లాక్కండి అబ్బా అని.
అంటే ఆయనకు అర్థమైపోయింది మళ్ళీ ఏం మాట్లాడితే తను గబక్కన వాళ్ళు ఏదైనా అడిగితే పాలిటిక్స్ గురించి తను ఏదైనా గబక్క నోరు జారి ఏమైనా మాట్లాడితే ఏమవుతుందో మళ్ళీ తన పరిస్థితి అనేటువంటి అవగాహన ఉన్నట్లుగా ఆయన మాట్లాడారు. మరి చూస్తే పోసాని ఏమైనా పూర్తిగా మారిపోయారా అనేటువంటి సందేహాలు కూడా చాలా మందికి కలుగుతాయి. పైగా అందులో అందరినీ కూడా ఎవరిని కూడా తోలనాడలేదు, ఎవరి మీద తనకి ద్వేషం లేదన్నట్లుగా చెప్పుకొచ్చారు. చిరంజీవి గురించి ఆయన మీద చాలా గౌరవం ఉందన్నారు. చంద్రబాబు నాయుడు గారితో కూడా ఆయనకి తనంటే ఇష్టమని చెప్పేసి అన్నారు. ఇలాంటివన్నీ కూడా ఆయన మాట్లాడారు. అంతవరకు మాట్లాడారు, కానీ అంతకు మించి ఇంకా వెళ్ళలేదు అన్నమాట. ఎవరిని తోలనాడటం కానీ తప్పు పట్టడం కానీ ఆయన చెయ్యలేదు. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాల గురించి కానీ రాజకీయాల గురించి కానీ మాట్లాడలేదు. కాకపోతే తమిళనాడు రాజకీయాల గురించి మాట్లాడారు. విజయ్ తనకు చాలా కాలంగా తెలుసు, తను ఎంతో నిజాయితీపరుడైనటువంటి వ్యక్తి. అతన్ని ముఖ్యమంత్రి కాకుండా చేయడానికి మిగతా వాళ్ళు డిఎంకే కలిసి కుట్రలు చేస్తున్నాయి అని చెప్పేసి అక్కడ దాని గురించి అయితే మాట్లాడారు తప్ప ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాత్రం, అలాగే ప్రభుత్వ పనితీరు గురించి కానీ దేని గురించి కానీ ఆయన మాట్లాడలేదు. సో మాట్లాడితే ఏమవుతుందో అనేటువంటి ఒక భయం అంతర్లీనంగా ఆయనలో ఉన్నట్టుగా ఆయన మాటలను బట్టి, అంత పొలైట్ గా ఆయన మాట్లాడిన దాన్ని బట్టి అందరికీ కూడా అర్థమైంది. సో అంటే అనుభవంలోకి వచ్చిన తర్వాత అప్పుడు తాము అధికారంలోకి ఉన్నాం కాబట్టి, తను సపోర్ట్ చేసే పార్టీ అధికారంలోకి ఉంది కాబట్టి ఎదిరి పక్షాన్ని ఇష్టం వచ్చినట్టు, ప్రతిపక్షం వాళ్ళని ఇష్టం వచ్చినట్లు మాట్లాడేయచ్చు అనేటువంటి తీరుతో ఆయన అప్పుడు మాట్లాడేశాడు. ఆ తర్వాత తత్వం బోధపడింది. అధికారం కోల్పోయిన తర్వాత తను సపోర్ట్ చేసినటువంటి పార్టీ వాస్తవం కళ్ళ ముందు నిలిచింది. ఆయనకు ఎదురైనటువంటి అనుభవాలు, వ్యక్తిగతమైనటువంటి అనుభవాలు, రాజకీయాల్లోకి వెళ్తే జైలుకు కూడా వెళ్ళాలి అని కూడా ఆయన మాట్లాడారు. సో ఎందుకంటే తను వెళ్ళాడు కాబట్టి, జైలుకి వెళ్ళి వచ్చారు కాబట్టి ఆయనకి తత్వం బోధపడింది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరి చూద్దాం, ఈ సినిమాతో ఆపరేషన్ అరుణారెడ్డి అనేటువంటి టైటిల్ తోటి ఆయన తీస్తున్న ఈ సినిమా మరి జనాలకు నచ్చుతుంది. ఎందుకంటే ఈ సినిమాకి ఆయన ఎడిటర్ కూడా ఆయనేనంట. కథ, స్క్రీన్ ప్లే, మాటలు, నిర్మాణం, దర్శకత్వం, అలాగే ఎడిటింగ్, ఇన్ని బాధ్యతల్ని ఆయన ఒక్కడే ఈ సినిమాకి సంబంధించి నిర్వర్తించారు. నిజంగా ఆయన హైలీ టాలెంటెడ్, అది అందరూ కూడా చెప్పేటువంటి విషయమే. చాలా కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్నటువంటి వాడే, కానీ చాలా త్వరగా ఆవేశపడిపోతాడు. ఆ ఆవేశంలో తను ఏం మాట్లాడుతున్నాడో అది కంట్రోల్ తప్పిపోవటం, అంటే ఆ బ్యాలెన్సింగ్ అనేది లేకపోవటం వల్లే చిక్కుల్లో చిక్కుకున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. సరే, ఈ సినిమాతో అయినా సరే ఆయన తను అనుకున్నది సాధించి విజయం సాధిస్తారా? అలాగే సినిమా అవకాశాలు, తను మరి సినిమా ఇండస్ట్రీ తను దూరం పెట్టింది కాబట్టి, మారిపోయిన మనిషిని ఆయన చెప్పుకుంటున్నాడు కాబట్టి, మరి మిగతా దర్శక నిర్మాతలు ఈ మారినటువంటి పోసాని కృష్ణమురళిని గుర్తించి అవకాశాలు ఇస్తారా? లెట్ us wait and see.